హాయ్ ఫ్రెండ్స్, టిట్కో ఇళ్ల జిల్లాల వారి సమాచారంలో భాగంగా మనకు తాజాగా మరో జిల్లా నుంచి అప్డేట్ అయితే వచ్చిందండి. దానికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇలా ఉంది. గత తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో పట్టణ నగరాల్లోని పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రధానమంత్రి ఎన్టీఆర్ ఆవాస్ యోజన పథకం కింద టిట్కో ఇళ్ల నిర్మాణాలు చేపట్టి 60% పూర్తి చేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం లబ్ధిదారులను నమ్మించి మోసం చేసింది. గత 5 ఏళ్లు కనీసం అటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. దీంతో భవనాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. మరో పక్కన ఊచలు తుప్పుబట్టి ఆ ప్రాంతమంతా చిట్టడవిని తలపిస్తూ ఉంది. అప్పట్లో స్థానిక మంత్రి నిర్మాణాలు పూర్తి చేసి అప్పగిస్తామని హామీ ఇచ్చినా అవి నీటిపై రాతలుగానే మిగిలిపోయాయి. పట్టణంలో అజ్జవరం పొంత రోడ్డులోని 2 చోట్ల బహుళ అంతస్తుల సముదాయాలు తరహాలో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. అర్హులను ఎంపిక చేసి A-B-C కేటగిరీలుగా విభజించారు. A-Bలో 144 చొప్పున, Cలో 625 ప్లాట్లు మంజూరు చేశారు. లబ్ధిదారుల వాటాలను డీడీల రూపంలో కట్టించుకున్నారు. వైకాపా ప్రభుత్వం ఇల్లు పూర్తి చేసి అప్పగిస్తామని 365 అడుగుల గృహాల లబ్ధిదారులు 144 మందికి 3,15,000 చొప్పున, 430 అడుగుల వారు 625 మందికి 3,65,000 వంతున రుణాలను మంజూరు చేయించారు. వాటితో నిర్మాణాలు పూర్తి చేయలేదు సరికదా, ఆ సొమ్ములు ఏమయ్యాయో కూడా తెలియని పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తైతే, గత ప్రభుత్వం ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించినట్లు అప్పటి వాలంటీర్లతో ఫోటోలు తీసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం కొసమెరుపు. సొంత గూడు ఏర్పడుతుందని చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా ఎవరికి దొరికిన చోట వారు అధిక వడ్డీలకు అప్పు చేసి మరీ డబ్బులు కట్టారు. ఇల్లు రాకపోగా తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టేందుకు తిరిగి రుణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కుటుంబ పోషణ, పిల్లల చదువులతో పాటు అద్దెలు కట్టడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. ఇది ఇలా ఉండగా సగంలో ఆగిపోయిన భవనాల నిర్మాణాల ఇనుప ఊచలు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ తుప్పుబట్టిపోతున్నాయి. వీటితో పాటు నిర్మాణాలు కొనసాగిస్తే నాణ్యత ప్రశ్నార్థకంగా మారుతుందని లబ్ధిదారులు వాపోతున్నారు. ఎమ్మెల్యే హామీతో ఆశలు. కూటమి ప్రభుత్వం రాకతో లబ్ధిదారుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. త్వరలో ఇళ్లను పూర్తి చేసి అందజేస్తామని ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ హామీ ఇవ్వడంతో వారి సంతోషానికి అవధులు లేవు. ఆ మేరకు వెంటనే నిర్మించి ఇవ్వాలని లబ్ధిదారులు కోరుతూ ఉండగా మనకు తణుకుకు సంబంధించి తాజా అప్డేట్ అండి ఇది.